హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్పెషల్ పప్పు చారు. మీలో ఎంతమందికి ఇష్టం? ఈ పప్పు చారు చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. నాకైతే చాలా ఇష్టం ఇలా పప్పులో చారు వేసుకొని తినడం. దానికోసం నేను ముందుగానే ఒక అరగంట ముందు పెసరపప్పు అనేది నానబెట్టుకున్నాను. తర్వాత ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు ఒకసారి కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఈ పప్పులో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అంతలోపు ఇలా పప్పు ఉడుకుతుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటూ బాగా కలుపుకోవాలి. కారం అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చిలో కారం లేవు కాబట్టి నేను ఇలా మళ్ళీ తర్వాత పైనుంచి ఎర్ర కారం అనేది వేసిన. తర్వాత ఇలా మొత్తం పప్పు కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు అనేటివి వేసుకుంటున్నాను, ఒక టీ స్పూన్. అవి కొద్దిగా వేగిన తర్వాత కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లిపాయలో జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర ఒక్క దగ్గర టేస్ట్ బాగుంటుంది. అవి వేసుకొని దాంట్లో కొద్దిగా 2-3 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆ పోపును తీసి ఈ పప్పులో వేసుకోవాలి. ఇలా ఈ పోపు వేసుకున్నాక ఒకసారి ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి ఈ పప్పు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 మినిట్స్ అంతలోపు ఇలా పైన ఇట్లా వస్తుంది. అప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ముద్దపప్పు రెడీ. ఇలా ఏంటంటే ఈ పప్పులో కారం వేసుకోకుండా ఓన్లీ చారులో కారం వేసుకొని చేస్తారు. అట్లా కాకుండా నేను ఇక్కడ పప్పులో కారం వేసి ఉప్పు చారు చేశాను పక్కన. ఈ కాంబినేషన్ బాగుంటుంది. తర్వాత ఈ పప్పు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు మొత్తం ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేటివి వేసుకోవాలా. ఇలా వాటర్ మనకి ఎంత కావాలో అంత, బాగా పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత నేను ముందుగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇదే మెయిన్. ఇలా ఉల్లిపాయలో కచ్చపచ్చగా దించి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఇలా బాగా కలపాలి, ఈ ఉల్లిపాయలకు బాగా పట్టేలా. అప్పుడు ఈ ఉల్లిపాయలు అనేటివి చారులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ చారు పోపు వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పు ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోకి ఒకసారి అటు ఇటుగా కలుపుకోవాలి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ చారు అనేది దీంట్లో వేసుకోవాలి. ఆ చారు వేసుకొని మరీ ఎక్కువసేపు ఉంచొద్దు. ఇలా పొంగులా ఇట్లా నురగలా వస్తుంది. ఆ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అసలు మరగనివ్వకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది ఈ చారు. మేమైతే ఇలానే చేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. మీలో ఎంతమందికి ఇలా పప్పు చారు అంటే ఇష్టం? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీరు కూడా ఇలానే చేసుకుంటారో లేదో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.